రేపు జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కరీంనగర్ జిల్లా అధికారులు. పోలింగ్ కోసం జిల్లాలోని 5 మండలాల్లో పోలింగ్ సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సిబ్బందికి అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 5 మండలాల పరిధిలోని 111 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రేపటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రేపే మూడో విడత పోలింగ్ జరగబోతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు 1-2 విడతల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించిన అధికారులు రేపటిది కూడా ప్రశాంతంగా ముగించి విజయవంతంగా దీన్ని పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మొదలవుతోంది. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కరీంనగర్ జిల్లాలోని 111 గ్రామ పంచాయతీలు ఇవి 5 మండలాల పరిధిలో ఉన్నాయి. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, తర్వాత మనకు వీనవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ 4 మండలాలతో పాటు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని వి సైదాపూర్ మండలంలో కూడా ఈరోజు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎక్కడికక్కడ ఏ మండల కేంద్రానికి ఆ మండల కేంద్రంలో మనకు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రేపు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అంతా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకొని వాళ్ళు పోలింగ్ సామాగ్రి తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్లకు పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో మనకు బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, తర్వాత వారికి సంబంధించిన ఫామ్స్, తర్వాత కవర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళబోతూ ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహించే సిబ్బంది వాళ్లకు కావాల్సిన మెటీరియల్ని సరి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి బయలుదేరుతారు. ఇప్పటికే పలు దఫాలుగా వాళ్ళకు శిక్షణ ఇచ్చారు అధికారులు. ఆ శిక్షణలో వాళ్ళకు ఏం చెప్పారంటే మనకు పోలింగ్ సందర్భంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. తర్వాత వాళ్ళకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళకి క్లియర్ చేయాలి. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటర్కి ముందుగా వాళ్ళ పోల్ స్లిప్ లేదా ఐడి కార్డు ఆధారంగా వాళ్ళకు ఓటు ఇస్తారు. తర్వాత చేతికి ఇంకు గుర్తు పెట్టడము, తర్వాత ఆ బ్యాలెట్ ఎట్లా మలవాలి అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 రకాల బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకటి వార్డు సభ్యునికి, ఇంకొకటి సర్పంచ్ స్థానానికి. సర్పంచ్ స్థానానికి ఇచ్చే బ్యాలెట్ పేపరు పింక్ కలరు, తర్వాత వార్డు సభ్యునికి ఇచ్చేది వైట్ కలర్లో ఉంటుంది. అది కూడా ఓటర్కు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన గుర్తుల ఆధారంగా తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి తిరిగి బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్స్లో ఓటు వేశాడా లేదా లేకుంటే పట్టుకెళ్తున్నది కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి వచ్చే వాళ్ళ దగ్గర ఎట్లాంటి నిషేధిత వస్తువులు ఉండకూడదు. సెల్ ఫోన్ కానీ, తర్వాత అగ్గిపెట్టెలు కానీ, ఇంకు బుడ్లు కానీ ఇట్లాంటివి కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో నీళ్లు కానీ ఇంకు కానీ పోస్తే మొత్తం గతంలో వేసిన ఓట్లని కూడా వేస్ట్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకు పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్కి అనుగుణంగా ఈరోజు మెటీరియల్ ఇస్తున్నారు వాళ్ళకు. ఆ ఇచ్చిన మెటీరియల్ తీసుకొని మరికొద్దిసేపట్లో బయలుదేరుతారు. ఇక మనకు మొత్తం ఎన్నికల ప్రక్రియ కనుక తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో మనం ఇప్పటికే చెప్పుకున్నాం 111 గ్రామ పంచాయతీలు చివరి దశలో ఉన్నాయి. ఇందులో 3 ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయినాయి. మనకు ఒకటి వి సైదాపూర్ మండలంలోని ఆరపల్లి, తర్వాత వీనవంక మండలంలోని మల్లన్నపల్లి, తర్వాత ఇల్లంతకుంట మండలంలోని భోగంపాడు ఈ 3 గ్రామాలకు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయిపోయినాయి. ఇవి కాకుండా ఇంకా 108 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 1034 వార్డు సభ్యుల స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మనం విలేజ్ మండల వారీగా తీసుకుంటే ఇల్లంతకుంట మండలంలో 17 గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడ 26,100 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా హుజురాబాద్ మండలం తీసుకుంటే 20 గ్రామ పంచాయతీలున్నాయి. ఇక్కడ 35,943 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. జమ్మికుంటలో 20 గ్రామాలు, 28,929 మంది ఓటర్లు. వీనవంక మండలంలో 25 గ్రామాలు, ఇక్కడ అత్యధికంగా 42,659 మంది ఓటర్లు ఉన్నారు. చాలా పెద్ద మండలంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వి సైదాపూర్ మండలంలో 26 గ్రామ పంచాయతీలున్నాయి. 31,415 మంది ఓటర్లు ఉన్నారు. ఓవరాల్గా రేపు కరీంనగర్ జిల్లాలో 1,65,046 మంది 108 గ్రామ పంచాయతీల పరిధిలో ఓటు వేయబోతున్నారు. ఇక అటు జగిత్యాల జిల్లాలకు వెళ్తే రేపు చివరి విడతలో ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మండలాల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 119 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పటికే 6 గ్రామ పంచాయతీలు అక్కడ ఏకగ్రీవం అయినాయి. ఇంకా 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మనకు ఓవరాల్గా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కనుక తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాలకు 108 గ్రామ పంచాయతీలో జరగబోతున్నాయి. ఎందుకంటే 3 ఏకగ్రీవం అయినా ఇప్పటికే చెప్పుకున్నాం. సిరిసిల్ల జిల్లాలో 87కు 80 గ్రామ పంచాయతీల్లో రేపు పోలింగ్ జరుగుతుంది. అక్కడ 7 గ్రామాలు ఏకగ్రీవం అయినాయి. జగిత్యాల జిల్లాలో 119కి 6 గ్రామాలు ఏకగ్రీవం అయితే 113 పంచాయతీల్లో రేపు ఎన్నికలు జరుగుతాయి. పెద్దపల్లి జిల్లాలో 91కి 6 గ్రామాలు ఏకగ్రీవం అయితే ఇంకా 85 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓవరాల్గా మనకు 408 గ్రామ పంచాయతీలు ఉమ్మడి జిల్లాలో ఉంటే 22 ఏకగ్రీవం అయిపోయినాయి. 386 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక కరీంనగర్ జిల్లా విషయానికి మరొకసారి వస్తే ఇక్కడ
మొత్తం గ్రామ పంచాయతీలో రెండు గ్రామ పంచాయతీలకు ఈసారి ఎన్నికలు జరగడం లేదు. అందులో సైదాపూర్ మండలంలోని రామచంద్రాపూర్ కుర్మపల్లి అనే 2 గ్రామాలు గతంలో ఒకే గ్రామ పంచాయతీగా ఉండేవి. వాటిని ఇటీవలనే 2 వేర్వేరు గ్రామ పంచాయతీలుగా విడదీశారు. ఆ విడదీసిన క్రమాన్ని సవాల్ చేస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో అక్కడ ఈ 2 గ్రామాలకు మాత్రం పక్కన పెట్టి మిగతా అన్ని గ్రామాల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే పోలింగ్ సామాగ్రి తీసుకొని ఇక్కడి నుంచి సిబ్బంది బయలుదేరబోతున్నారు. ప్రతి సిబ్బంది కోసం రూట్ల వారీగా రూట్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్, తర్వాత ప్రత్యేక బస్సులు పెట్టి సిబ్బంది అక్కడికి చేరుకోబోతున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ఎప్పటిలాగానే పోలింగ్ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు పోలింగ్ ప్రారంభం కంటే ముందు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు, ఇప్పుడు తీసుకెళ్తున్న బ్యాలెట్ బాక్సులను వాళ్ళ సమక్షంలో ఖాళీగా ఉన్నట్టుగా చూపించి సీల్ చేస్తారు. సీల్ చేసిన అనంతరమే 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చాలా వరకు గ్రామీణ ప్రాంత ఓటర్లు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఆ సమయంలో కూడా పగడ్బందీ చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.